వరల్డ్ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆటలో సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ క్రేజ్ కూడా అదే స్థాయిలో పెరిగింది. భారత్ లోనే కాదు, క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ విరాట్ కు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన శత్రు దేశం పాకిస్తాన్ లోనూ కోహ్లీకి ఉన్న క్రేజ్ ఏంటనేది ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. అలాంటి విరాట్ కోహ్లీ హఠాత్తుగా టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఫ్యాన్స్ ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు. కొందరు మాజీలు కోహ్లీ నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడితే, విరాట్ మరికొన్నేళ్లు ఆడాల్సిందని మరికొందరు విశ్లేషించారు. ఇదిలా ఉంటే, రిటైర్మెంట్ ప్రకటన తర్వాత ఫ్యామిలీతో గడిపిన విరాట్ కోహ్లీ మళ్లీ ఐపీఎల్ కోసం ఆర్సీబీ జట్టుతో చేరాడు. కోహ్లీ ప్రాక్టీస్ కు వస్తున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా ఎగబడ్డారు. దీంతో చిన్నస్వామి స్టేడియం మోతమోగిపోయింది. కోహ్లీ నినాదాలతో దద్దరిల్లింది. నెట్ సెషన్ లో కోహ్లీని చూసేందుకు చిన్నస్వామి స్టేడియానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ 2025 కోసం తిరిగి గ్రౌండ్ లోకి వచ్చిన అతన్ని చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. ప్రాక్టీస్ సెషన్ కే మ్యాచ్ కంటే ఎక్కువ హైప్ ఇచ్చారు. ఫ్యాన్స్ హంగామా చూస్తే అక్కడ ఐపీఎల్ ఫైనల్ జరుగుతున్నట్లుగా కనిపించింది. ఇకపై విరాట్ కేవలం టీమిండియా తరపున వన్డేల్లో, ఐపీఎల్ లో ఆర్సీబీకి ఆడతాడు. ఓ ఏడాదిలో వన్డేళ్లు తక్కువగానే ఉంటాయి, ఇక మిగిలింది ఐపీఎల్. అందుకే ఐపీఎల్ లో కోహ్లీ ప్రాక్టీస్ ను మిస్ చేసేందుకు ఫ్యాన్స్ ఇష్టపడడం లేదు. కోహ్లీ ప్రాక్టీస్ కు భారీ సంఖ్యలో అటెండ్ అవుతున్నారు. కోహ్లీ స్టేడియంలోకి వచ్చేటప్పుడు చూసేందుకు అభిమానులు చిన్నస్వామి స్టేడియం గేట్ల ముందు క్యూ కట్టారు. కేకేఆర్ బస్సు మొదట రావడంతో వారు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. కానీ ఆర్సీబీ ఎరుపు, బంగారు రంగు బస్సు కనిపించగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కింగ్ కోహ్లీ నినాదాలతో సాధారణ ఆర్సీబీ నెట్ సెషన్ ప్రపంచ కప్ ఫైనల్ వాతావరణాన్ని తలపించింది. స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కోహ్లీ మాత్రం ఎప్పటిలాగే సాధారణంగా కనిపించాడు. నెట్స్ లో 45 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కోహ్లీ డ్రైవ్లు, కట్లు, షార్ట్ ఆర్మ్ షాట్లను అలవోకగా ఆడాడు. నెట్ ప్రాక్టీస్ లో బౌలర్లను చితక్కొట్టాడు. భారీ షాట్లు ఆడాడు. ఈ వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.